వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ మన ఆశయాల కోసం సాధించుకున్న తెలంగాణ 2014 నుండి దోపిడీకి గురైందని, సమాజంలో ఉండేటువంటి ప్రజలు కానీ, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు కానీ ఇప్పటికీ బాధపడుతున్నారని TPTF నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేద, నిరుపేద పిల్లలకు నియామకాలు, ఉద్యోగాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. అదేవిధంగా తెలంగాణ సాధించుకున్నాక కూడా గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఎలాంటి న్యాయం జరగలేదు అని ఈ సందర్భంగా TPTF నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TPTF వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మనోహర్ రాజు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విజయ్, జిల్లా అధ్యక్షులు AV నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, రాష్ట్ర కౌన్సిలర్స్ K వెంకటేశ్వరరావు, రవికుమార్, భాస్కర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ, ఇవాళ తెలంగాణ ఏ ఆశయాల కొరకైతే మనం తెలంగాణ కావాలని మనం కోరుకున్నామో, ఏ ఆశయాల కొరకైతే వాళ్ళు అమరులయ్యారో ఆ ఆశయాలు ఇవాళ పాలక వర్గాలు ఒమ్ము చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన విధానం ఏ రకంగా ఉందో ఇవాళ అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా మళ్ళీ మోసపోయినటువంటి ఒక స్థితి ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి కానివ్వండి, కార్మికుల పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థుల పరిస్థితి కానివ్వండి, ఉద్యోగుల పరిస్థితి, అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ తెలంగాణలో అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక పేరుతోటి వాళ్ళ కొత్త ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాష్ట్రాన్ని అందరూ ఆయన అప్పుల పాలు చేసిపోయినాడు. ఈయనేమో అప్పులు ఉన్నాయని చెప్పేసి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము అవి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యారంగాన్ని పరిశీలన చేసినట్లయితే విద్యారంగం ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగానే ఉంది. అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పన్నారు. ఇప్పటి వరకు ఏ రకమైన విద్యారంగంలో సంస్కరణలు చేయలేదు. కేవలము మేము ఆయన వచ్చేసి నేను రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాన్నాడు, వీళ్ళు వచ్చేసి వాళ్ళ మేము ఏదో యంగ్ ఇండియా పాఠశాలలు అంటున్నారు. కానీ అందరికీ ఒకే రకమైనటువంటి కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాల్సినటువంటి ఒక బాధ్యతని వాళ్ళ విస్మరించేసి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రజలకు కొంతమంది విద్యార్థులకేమో మంచి పళ్ళు, కొంతమంది విద్యార్థులకేమో నాసిరకం బళ్ళ లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కల్పిస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించేసి విద్యారంగ సంస్కరణలకు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. సమాజానికి తెలంగాణ ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమరులకు ఘనమైనటువంటి యొక్క నివాళులు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా ఆకాంక్షల కోసం తీసుకొచ్చినటువంటి యొక్క తెలంగాణ 2014 తర్వాత దోపిడీకి గురైంది అనేటటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఇవాళ ఫీల్ అవుతా ఉన్నటువంటి సందర్భం. అదే ఆనాడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా ఏం భావించిందంటే ఈ నిధులు, నియామకాలు, నీళ్లు అనేటటువంటి యొక్క నినాదంతో ఉన్నటువంటి తెలంగాణ నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద, నిరుపేద పిల్లలకు నియామకాలు, ఉద్యోగాలు అనేటటువంటి అవసరం కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిపాలకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారనేటటువంటి సందర్భంలో ఏర్పడ్డ తర్వాత ఈ 3 క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యాప్షన్స్ కూడా ఇవాళ దోపిడీకి గురైనటువంటి సందర్భం. ఇవాళ 10 సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్ లేనటువంటి సందర్భంలో 20 సంవత్సరాల వాళ్ళు 30కి, 30 సంవత్సరాల 40కి, 40 సంవత్సరాల 50కి వాళ్ళు వయో పరిమితిని మించిపోయి ఇవాళ కనీసం ఉద్యోగ అర్హత సాధించకోకుండా పాపం ఇవాళ మళ్ళీ వాళ్ళు కూలీలు చేసేటటువంటి యొక్క సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రజల్లో కూడా రకరకాల ఉన్నటువంటి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎప్పటికీ తీర్చకపోవడంతో ఇవాళ సమాజం మొత్తం కూడా ఇవాళ నిందించేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంతగా దోపిడీకి గురైనటువంటి యొక్క రంగం ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఏమీ లేకోకుండా ఇవాళ విద్యారంగం మీద ఎలాంటి సమీక్ష పెట్టకోకుండా గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి యొక్క పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి వాళ్ళ సుమారుగా 2000 ప్రభుత్వ పాఠశాలలు 0 ఎన్రోల్మెంట్ తో ఉండి ఇవాళ మళ్ళీ ఒక 2000 పాఠశాలలు మూసివేసేటటువంటి ప్రమాదంలో నెట్టివేయబడ్డది. ఇది కేవలం పరిపాలకులు చేసినటువంటి వికృత క్రీడ వల్లనే ఇవాళ ప్రభుత్వ విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, యంగ్ ఇండియన్ పాఠశాల అనేటటువంటి
కొత్త ఫ్యాషనిస్ట్ పేర్లతో వచ్చినటువంటి యొక్క ఈ ప్రభుత్వము ఇవాళ ఇది కూడా విద్యారంగాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఇవాళ మండలానికి 3 పాఠశాలలే సరిపోతాయి అనేటటువంటి నినాదంతో వస్తా ఉన్నారు. కానీ సమాజంలో పాఠశాలలు లేని సమాజాన్ని ఇవాళ ఊహించుకోండి. ఒకసారి దేవాలయం లేకపోయినా ఏం లేదు, కానీ పాఠశాలలు లేనటువంటి యొక్క సమాజం ఊహించుకోండి. వాళ్ళ ఎక్కడ కూడా ఇవాళ కొండరెడ్లు, చెంచులు, ఎరకల, యానాదులు వాళ్ళు కూడా ఇవాళ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు పాఠశాల వాళ్ళ ఆవాస ప్రాంతానికి దూరంగా ఉండబట్టికే వాళ్ళ జీవన విధానం అట్లా మారిపోయింది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభిస్తే ఏంటి అంటే ఒక మండలంలో 3 పాఠశాలలు ఉంటాయి, మేము బస్సులో ఫెసిలిటీ అది సాధ్యపడనటువంటి సమస్య. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనుకొని ఒక మండలంలో ఒక 10-12 యూనిట్లను తీసుకొని సెమీ రెసిడెన్షియల్ పాఠశాల కనుక ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రభుత్వ విద్యారంగము బాగుపడుతుంది. ప్రభుత్వ విద్యారంగం బాగుపడటంతో పాటు నిరుపేద విద్యార్థులు చదువుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఈ నిరుపేద విద్యార్థులకు రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యని ఇవాళ ప్రభుత్వం విధ్వంసం చేసేటటువంటి ఆలోచన చేస్తుంది. ఇవి మానకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనకాడదని తెలియజేసుకుంటూ ఇవాళ కొత్తగా మళ్ళీ జీవో నెంబర్ 25ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ దాన్ని మేమేమంటున్నాం అంటే బడిబాట అయిపోయిన తర్వాత మేము జూన్ జూలై నెలలో బడిబాట నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఎన్రోల్మెంట్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎన్రోల్మెంట్ పెరిగిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని సరిగా చూసుకొని మేముగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గా మేము ఏం ఫీల్ అవుతా ఉన్నామంటే ఇవాళ గురుకులాలకు వెళ్లే సందర్భంలో 4వ తరగతి నుంచి 5వ తరగతి గురుకులాలు వెళ్లే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలు కొంత బలహీన పడినటువంటి మాట వాస్తవం. కాబట్టి దీన్ని 10 మంది విద్యార్థులకు 1 పోస్టు, 20 మందికి కానీ 30 మందికి కానీ 2వ పోస్టు, 50 మందికి 3వ పోస్టు, 65 మందికి 4వ పోస్టు, ఇట్లా ఉపాధ్యాయుల యొక్క సర్దుబాటు చేస్తే ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై ప్రభుత్వ విద్య సమాజానికి దూరం కాకుండా ఉంటదని చెప్పేసి మేము ఫీల్ అవుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తను చేసినటువంటి జీవో నెంబర్ 25ని బడిబాట అనంతరం ఇంప్లిమెంటేషన్ చేసి కొంత సమీకరణాలు 1కి 10 పోస్టులకు 1, 60 పోస్టులకు 2, 60 మంది విద్యార్థులకు 2 అనేటటువంటిది అసంబద్ధమైనటువంటిది. కాబట్టి దీన్ని మార్చుకోవాలని ఒక సూచన చేస్తూ ఈ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం మోసం చేసుడు ప్రభుత్వం ఒక నినాదం అయితే మోసపోవుడు ప్రజల ఇదవుతా ఉంది. వాళ్ళు మోసం చేస్తాను ఉన్నారు, అలానే ప్రజలు ఉద్యోగులు ఇలా మోసపోతూనే ఉన్నారు. నిజంగా పాలక వర్గాలు ప్రజల్ని మరింత బానిసలుగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ కోసం మనం పోరాటం చేసామో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగుల గురించి పోరాటం చేసామో అవి ఏవి కూడా నెరవేరట్లేదు. ప్రజల్ని, ఉద్యోగుల్ని మోసం చేస్తూ పాలక వర్గాలు తమ పప్పాన్ని గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. పాలక వర్గాలు ఇప్పటికైనా తమ స్వభావాన్ని మార్చుకొని సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం. సందర్భంగా అమరులైనటువంటి వీరులందరికీ కూడా అంజలి ఘటిస్తూ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. ఇలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిరుద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులు సంతోషంగా బతుకుతారనే ఆశతోనే ముఖ్యంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అందరినీ మోటివేట్ చేసి తన వంతు బాధ్యతను నిర్వహించింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సంతోషపడ్డామో, ఏదైతే నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ దొరుకుతాయి అనుకున్నామో అవే ముఖ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడి ఉంది. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చినప్పుడే మొట్టమొదటి పాలకులే ఇవాళ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అన్ని ఒక కమ్మ మీద రాసేస్తాం, అందరికి కూడా సంతోషంగా ఉంటుంది, ఉపాధ్యాయ ఫ్రెండ్లీగా ఉంటుందని వాగ్దానం చేశారు. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంత ఎదురు చూస్తున్నా కానీ ఉపాధ్యాయ ఉద్యోగుల కైతే సంతోషకరమైనటువంటి రోజులు అయితే లేవు. ఇవాళ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు. వాళ్ళ మానసిక వేదన, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఈ బంగారు తెలంగాణ అని పేరు పిలువబడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు. అందుకే పోరాటాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ చెప్తా ఉంది. పాలకులు మారినా కానీ మన బతుకులు అయితే మారడం లేదు. పోరాట బాట విడకూడదని
ఆనాటి ఏపీటీఎఫ్ నుంచి ఈనాటి టీపీటీఎఫ్ వరకు చెప్తా వస్తుంది. అందుకే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉన్నాయి. దానికి పోరాటాన్ని దశల వారీ పోరాట సరళిని ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం దగ్గర కొట్లాడైనా సరే ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సినటువంటి రాయితీలు ఏవైనా ఉన్నా సాధించుకోవడానికైతే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడిపిన నాడే ఇవాళ మనం తెలంగాణను తెచ్చుకున్నందుకు, తెలంగాణ ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది. ఏదైతే ఆంధ్ర పాలకులు మన ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పెత్తందారీ విధానం వల్లే మనం మోసపోతున్నాం, దగా పడుతున్నాం, మన జీవితాలు బాగుపడట్లేదని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. దానికి భిన్నంగా ఏ మార్పు లేనప్పుడు తెలంగాణ తీసుకురావడంలో, తెలంగాణ ఏర్పడడంలో దానికి ఒక సార్థకతగా చేరకూడదని, అందుకే పోరాట బాటనే పట్టాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.